మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కౌలు రైతుల సమస్యలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులందరూ కూడా సమావేశమై నిజంగా దీనిపైన చర్చించడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కౌలు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఈనాటి వరకు రాష్ట్రంలో 35 లక్షల మంది కౌలు రైతులు ఉంటే మీరు కనీసం ఈనాటికి ఒక 10 లక్షల మందికి కార్డులు కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత అన్నదాత సుఖీభవ అన్నావు, దాన్ని పూర్తిగా ఎగబెట్టేశావు. తర్వాత ఎక్కడ కూడా పంట రుణాలు కౌలు రైతులకి బ్యాంకుల్లో రానివ్వడం లేదు. ప్రభుత్వం అన్ని తెలిసి ఉండి కూడా ఏం మాట్లాడడం లేదు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకుంటేనేమో వాళ్ళ ఇళ్ళకు పోయి చనిపోయిన రైతు కుటుంబాలు కౌలు రైతులని ₹1,00,000 ఇస్తా పోయినావు. నీవు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా కౌలు రైతు గురించి నీ నోటి నుంచి ఒక్క మాట మాట్లాడావా అని నేను అడుగుతాను. అంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇంతకంటే మించింది ఇంకోటి ఉంది అని నేను సూటిగా అడుగుతాను. అదే నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనేమో వాళ్ళ ఇండ్లకు పోతావు, వాళ్ళకి డబ్బులు ఇస్తావు, నా సొంత డబ్బు అంటావు, కష్టార్జితం అంటావు. నువ్వు అధికారానికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ గురించి ఒక మాట మాత్రం కూడా నేనంటే క్యాబినెట్లో లేవనెత్తావా? బయట మాట్లాడావా? ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు మరి ఇంత దేశంలోనే ఒక సీనియర్ పాలిటీషియన్, మీకు తెలుసు కౌలు రైతుల గురించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం సాగవుతుందన్నా, పంటలు పండిస్తారన్నా దానికి కౌలుదారులే కారణం. కానీ వాళ్ళు ఎక్కడ కౌలుదారుల గురించి అనుకునేవాడు లేడు. నువ్వు వాళ్ళకి కార్డులు ఇవ్వవు, ఏమి ఇవ్వవు. కాబట్టి ఏమంటే పూర్తిగా ఈ ప్రభుత్వ వైఖరిని తప్పుపడతా ఉన్నాను. తక్షణమే కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు, వాళ్ళకి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వాలి, అన్నదాత సుఖీభావ ఇవ్వాలి, ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉన్నాయో వారికి అమలు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికి ఈ రకంగా మీరు చేయకపోతే నేను గ్యారంటీ చెప్తా, మీరు కౌలు మొత్తం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దుర్మార్గంగా ఏ గవర్నమెంట్ కూడా కౌలు రైతుల విషయంలో మీకు అసలు కార్డులు ఇచ్చే కూడా మీకు మనసొప్పడం లేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉంది అని. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎన్నికల సందర్భంగా కూటమి అధినేతలు చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవరించి కౌలు రైతులు సులభంగా గుర్తింపు కార్డులు పొందే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా పంట రుణాలు కూడా వాళ్ళు సాగు చేస్తున్న యొక్క భూమి యొక్క దామాషాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇస్తాం, ₹2,00,000 వరకు షూరిటీ లేకుండా అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడో అంశం ఏంటంటే, ఈరోజు నష్టపరిహారాలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ పంటల బీమా పథకానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా వర్తింపు చేస్తామని చెప్పారు. కానీ వీటిల్లో ఏ ఒక్కటి కౌలు రైతులకి చేయలేదు. నూతన చట్టం తీసుకురాలేదు. అంతేకాకుండా పంట రుణాలందరూ కూడా బోగస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ఇవ్వలేదు. మూడో అంశం ఏంటంటే, అన్నదాత సుఖీభావ పథకాన్ని ఖరీఫ్ సీజన్లోనే అంటే 2024-25లోనే ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. 2025-26 ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు పూర్తి అయిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఏదైతే సూపర్ 6లో రైతాంగానికి ఇచ్చిన హామీ ఉన్నదో వాటిని అమలుపరచడంలో ఘోరంగా విఫలమైంది కూటమి ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలుస్తూ ఉంది. పంటల బీమా పథకం అంటే వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకానికి స్వస్తి పలికి స్వచ్ఛంద బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. అంటే రైతులే డబ్బులు చెల్లించి బీమా చేయించుకోమని. ఒక ఎకరంలో ₹48,000 దాని యొక్క స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అయితే ₹450 బీమా ప్రీమియం చెల్లించాలి. అంటే 5 ఎకరాలు చేసేవాడికి దాదాపు ₹5,000 పైన ఖర్చు అవుతుంది. అంటే ఓట్లేసి గెలిపించుకున్నందుకు నమ్మించి మోసం చేసింది ఈరోజు కౌలు రైతుల్ని కూటమి ప్రభుత్వం. అందుకని కౌలు రైతుల వరకు ఉచితంగానే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో అంశం ఏంటంటే, పంట రుణాలు ₹2,00,000 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం షూరిటీ లేకుండా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. దాన్ని అమలు చేస్తామని చెప్పారు. సాగు చేయని భూ యజమానులకేమో మే నెలలో పంట రుణాలు ఇచ్చారు. కౌలు రైతులకు మాత్రం పంట రుణాలు ఇవ్వమని అడిగితే మీకు కార్డులు ఇస్తాము, ఈ క్రాప్ బుక్ చేస్తాము, ఆ తర్వాత జాబితా తయారు చేస్తాము, అప్పటికి మీ భూ యజమాని రుణం తీసుకుంటే ఇవ్వము, భూ యజమాని గతంలో తీసుకుని బకాయి ఉంటేమో అనేక షరతులు పెట్టి కుంటి సాకులు పెట్టి రైతులకి కౌలు రైతులకి అన్యాయం చేసే పద్ధతులు ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుందంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. అందుకనే షూరిటీ లేని పంటల హామీతోనే కౌలు రైతులకి పంట రుణాలు జారీ చేయాలని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం.
అన్నదాత సుఖీభా పథకం 20,000 ఇంతవరకు ఇవ్వలేదు. 20,000 ఎందుకు? దుక్కి దున్నటానికి, ఎరువులకి, పురుగు మందులకి ప్రారంభ ఖర్చుకు ఉపయోగపడేది. ఇవ్వలేదు. మరి ఏం చేసినట్టు ప్రభుత్వం? అన్ని హామీలు, అన్ని వాగ్దానాలన్నింటినీ కూడా తొంగలో తొక్కింది. కౌలు రైతుల్ని దగా చేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం కనపడతా ఉంది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం తన ఆలోచనని పునరాలోచించుకొని కౌలు రైతుల రక్షణ, సంక్షేమానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాని ప్రకారం నూతన కౌలు చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సందర్భంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించి డిమాండ్ చేస్తాం. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. దేవాదాయ కౌలు రైతులు, దేవాదాయ భూములు సాగు చేస్తున్నారు. జనరల్గా ఉండేటువంటి కౌలు రైతులు. మరి రైతు ఇవాళ వ్యవసాయం మానేసి ఇతర వ్యాపకాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పేదలు, నిజంగా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు చెందినటువంటి నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, వారే ఇవాళ కౌలు జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు చాలా బ్రహ్మాండంగా చెబుతాయి, మేమందరం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల పక్షాన, కౌలు రైతుల పక్షాన, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, పేద వర్గాల పక్షాన మేము పనిచేస్తామని ప్రతి ప్రభుత్వం చెప్తానే ఉంది. కానీ వాస్తవాలని పరిశీలన చేస్తే ఏ ప్రభుత్వం కూడా 2011లో కౌలుదారుల చట్టం వచ్చింది, కౌలుదారులకి రక్షణ కోసం. మరి ఈ చట్టం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు 32 లక్షల మంది సుమారుగా ఇవాళ రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నారనేటువంటిది అంచనాలు తెలియజేస్తూ ఉంటే, కేవలం 10 లక్షలకి మించి ఏనాడు కూడా ఈ ప్రభుత్వాలు కౌలు రైతులకు గుర్తింపు ఆర్డర్ ఇచ్చింది లేదు. రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావు, బ్యాంకు రుణాలు ఎవరు, ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణమాఫీ లాంటి ఇవన్నీ కూడా వర్తింపజేయరు. ఈ రకంగా రైతాంగాన్ని, కౌలు రైతుల్ని మరీ హీనంగా చూసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది కేవలం మరి ప్రభుత్వాలు కావాలని ఎటువంటి మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో కౌలు రైతుల రక్షణ కోసం ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు కౌలు రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వ ఫలాలు అందేటువంటి పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నాయి. అందువల్ల ఇవాళ జరిగేటువంటి కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సమావేశంలో ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా తీసుకోవాలని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన ఖచ్చితంగా వారి యొక్క కృషి ఆ రకంగా జరగాలని, ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు చేసేటువంటి నిర్లక్ష్యానికి ధోరణికి ఎందుకు ఇంతకాలం ఈ చట్టం చేయాలని మరి గత దీంట్లో ఎన్నికల వాగ్దానంలో చెప్పారు. కూటమి ప్రభుత్వం మరి ఎవరి దయాదాక్షిణ్యాలని చూసి మరి రైతులకి, కౌలు రైతులకి ఈ రకంగా అన్యాయం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. కూటమిలో భాగస్వామిగా ఉండేటువంటి జనసేన అధినేత ఎన్నికలకు ముందు బ్రహ్మాండంగా నేను నా సొంత డబ్బులు వెచ్చిచ్చి కౌలు రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాను అని చెప్పాడు, ఇచ్చాడు. కానీ ఇవాళ అధికారం నీ చేతిలో ఉంది, నీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎందుకు మరి ఆ రకంగా చట్టాన్ని తీసుకురావడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు కూటమి భాగస్వామ్య పక్షాలు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సరాల తరబడి ఈ రకంగా ఒక చిన్న సవరణ చేయటానికి ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం అనేది తగదు. ఖచ్చితంగా ఆ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సీజన్, గత ఖరీఫ్ సీజన్ ముగిసింది, రబీ సీజన్ అయిపోయింది, మళ్ళీ ఖరీఫ్ సీజన్లో మనం కొనసాగుతున్నాం. అందువల్ల ఈ సీజన్లు దాటిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ మరి ప్రభుత్వం చేయాల్సినటువంటి సంకల్పం లేకపోవటమే ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఇవాళ మనం చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మేము అందరం కూడా తెలియజెప్పేది, ఖచ్చితంగా ఈ సీజన్ ముగిసే లోపుగా మీరు తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ ప్రకారం దాంట్లో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు అవసరమైతే చేసి తక్షణం ఈ కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. లేకపోతే రైతు సంఘాలు, కౌలు రైతుల సంఘాలు, ఇంకా ఏదైతే ఇతర మరి పేద వర్గాలకు చెందినటువంటి సంఘాలు ఉన్నాయో వారందరినీ కూడా రంగంలోకి తీసుకొచ్చి భవిష్యత్తు
ఆందోళనకి సిద్ధపడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. వచ్చేసి ఎంఆర్ఓ గారిని అడిగితే రైతు ఒప్పుకుంటేనే కార్డులు ఇస్తా ఉంటున్నారు. రైతు 6 నిమిషాల్లో పొలాల్లో పోయి పాపం వాళ్ళకున్న అవగాహనలో బీడు భూములు లేకుండా పండ పెడతారు. ఇట్లాంటి తరంలో చాలా అన్యాయం జరుగుతుంది. మీకు తక్షణమే న్యాయం చేసి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి తగినటువంటి ఉపాధి ఏదైతే పొందుతున్నారో రైతుతో మాదిరి అవన్నీ వాళ్ళకి లబ్ధి ఉంది. ₹1,00,000 రుణం కూడా ఇస్తే ప్రభుత్వం తరఫున అందరూ కూడా రైతులు ధన్యవాదాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. అదే సార్, ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో గత సంవత్సరాలుగా కష్టపడతాను కానీ ఆశ పెట్టుకున్నారు కానీ వాళ్ళకి ఏమన్నా మాత్రం దక్కలేదు కదా. అయితే నిరాశతోనే ఉన్నారు రైతులు. అందుకే కదా ఇప్పుడు కూడా ఆడాడ రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఇదే కారణం. వాళ్ళ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఇంకా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాల రూపంలో మేము బలోపేతం చేసి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినేని యలమందరావు. ఇవాళ వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతాంగానికి ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి ఎవరు కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఒకనాడు భూమిని ఒక భూదేవిగా అంటే ఒక తల్లిగా భావించి ఎవరు కూడా కౌలుకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ గిట్టుబాటు కాక ప్రతి వాడు కూడా రైతులు కౌలుకి ఇస్తున్నారు. ఇవాళ కౌలు రైతు లేకపోతే వ్యవసాయం లేదు. అందుకని ఈ కౌలు రైతుల్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. పంట నష్టపరిహారాలుగా అన్నీ కూడా ఆ గుర్తింపు కార్డుల ద్వారా ఇవ్వాలి. కానీ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అయితే అసలు దీని గురించి ఆలోచించట్లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వాలు కొంత ఆలోచిస్తున్నాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం పక్క తెలంగాణ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు తెలంగాణ శాసనసభలో చెప్పాడు ఆయన, మేము గుర్తించం, కౌలు రైతులు గుర్తించమని చెప్పాడు. అందుకే ఆయన గుణపాఠం చెప్పారు. అందుకని రాబోయే రోజుల్లో ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే నష్టపోతున్నారో ఆ రైతు ఎవరు? కౌలు రైతు. అందుకని కౌలు రైతులకి తప్పనిసరిగా మరి వ్యవసాయం నిలవాలన్నా లేకపోతే ఆహార పదార్థాలు ఈ ఆహార భద్రత కావాలన్నా ఈ కౌలు రైతులకి అందరికి కూడా గుర్తింపు కార్డులు ఇచ్చేసి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసి కౌలు రైతులకి మరి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి మరి కొంత సహాయం కూడా చేయడం జరిగింది. కామని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చేయొచ్చు మీరు. అందుకని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి ఈ కౌలు చట్టాన్ని మరి ప్రతి రైతుకి ఏదైతే వాస్తవ సాగుదారులందరికీ కూడా కౌలు కార్డులు ఇచ్చి ప్రకృతి వైపరీత్యాలు అలాగే బ్యాంక్ రుణాలు అన్నీ కూడా అందేటట్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. విశా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. మన దేశం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉన్నాయంటే భూమి పట్టా ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద మాత్రమే రికార్డు ఏర్పడ్డము. తర్వాత ఇప్పుడు పిఎం కిసాన్ పథకం లాంటిది కానీ ఇప్పుడు కొత్తగా ఫార్మర్స్ రిజిస్ట్రీ అని ఒకటి తయారు, దాంట్లో కూడా పూర్తిగా పట్టాదారు పేరు మీదనే అన్ని నమోదవడం, పథకాలన్నీ వాళ్ళకే అందడం అనే వైపున కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కదులుతుంది. అయితే ప్రతి రాష్ట్రంలో కూడా భూమి పట్టా ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కానీ ఆ కుటుంబం వాళ్ళు కానీ మెల్లిమెల్లిగా ఇది గత 2-3 దశాబ్దాలుగా జరుగుతున్నది. వాళ్ళు సొంతగా వ్యవసాయం చేసుకోవడం కాకుండా స్థానికంగా ఎవరికో కౌలుకి ఇచ్చేసి వాళ్ళు వేరే ఉద్యోగాలు కానీ బిజినెస్లు కానీ చేసుకోవడము మనం చూస్తున్నాం. ఆ ట్రెండ్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఆ ట్రెండ్ అన్నిటికంటే ఎక్కువగా ఉంది. కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో కానీ చూస్తే 90% వ్యవసాయము కౌలు రైతులే చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 50% పైగా భూములన్నీ కూడా కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రైతులు మంచి పరిస్థితులు లేరనేది అందరూ గుర్తించిన విషయమే. రైతు ఆత్మహత్యలు కూడా ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక 1200 మంది రైతులు ప్రతి సంవత్సరం కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ఎవరు ఆత్మహత్య చేసుకుంటున్నారు? రైతులలో ఏ వర్గాల వాళ్ళు యాక్చువల్గా ఎక్కువ దుస్థితిలో ఉన్నారు, ఎవరికి వాస్తవంగా సహాయం అందాలి అనేది చూస్తే రైతు స్వరాజ్య వేదిక నుంచి మేము చేసిన అధ్యయనంలో అయితే 75% పైగా రైతు ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు కౌలు రైతులే అనేది తేలింది. ఇది చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా కౌలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అనేది చూసినప్పుడు మేము ఇదొక అధ్యయనం చేశాం 2022లో. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఒక కొత్త చట్టాన్ని కౌలు రైతుల గుర్తింపు కోసం తెచ్చాము అని పంట సాగుదారుల హక్కుల చట్టం CCRC చట్టం తీసుకొచ్చిన తర్వాత 3 సంవత్సరాలు దాని పనితీరు ఎట్లా ఉంది, యాక్చువల్గా కౌలు రైతులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది చూసినప్పుడు మేము గ్రామాన తిరిగి ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరెవరు కౌలు సాగు చేస్తున్నారనే వాళ్ళందరినీ కూడా పట్టుకొని సర్వే చేయడం జరిగింది. సో ఈ రకంగా మేము 34 గ్రామాల్లో 4400 మంది కౌలు రైతులను సర్వే చేశాం. సో దాంట్లో మనకు తెలియంది ఏంటంటే 9% కంటే తక్కువ మంది మాత్రమే, అంటే 100 మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళు 9 మందికి కూడా ఈ గుర్తింపు కార్డులు అనేవి రావట్లేదు. పంట సాగుదారుగా గుర్తింపు కార్డులు అనేవి రావట్లేదు. గుర్తింపు కార్డు రానప్పుడు వాళ్ళకి పంట నష్టపరిహారం లభించదు, వాళ్ళకి ఏ విధమైన పంట రుణము లభించదు. వాస్తవానికి ఆఖరికి పంట అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రొక్యూర్మెంట్ దగ్గర కూడా వాళ్ళకి ఏ హక్కులు లేకుండా పోతాయి. ఇది యాక్చువల్గా కౌలు రైతుల పరిస్థితి. కాబట్టి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు పవర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ
పార్టీ కానీ ముఖ్యంగా ఈ విషయం గురించి ఈ సర్వే చేసిన తర్వాత, ఈ స్టడీ చేసిన తర్వాత అందరితో వెళ్ళి కలిసినప్పుడు మేము గనక అధికారంలోకి వస్తే తప్పనిసరిగా కౌలు రైతులకు న్యాయం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అయితే కౌలు రైతుల భరోసా యాత్ర అని చెప్పాడు. మీరు రైతు భరోసా అంటున్నారు, కౌలు రైతులకు యాక్చువల్గా భరోసా కావాల్సినది. నేను కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నా అని చెప్పి అనేక జిల్లాల్లో మీటింగ్లు పెట్టి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ₹1,00,000 సహాయం అనేది ప్రకటించారు, ఇచ్చారు కూడా చాలా మందికి. సో ఆ కుటుంబాల్లో కౌలు రైతులకి కొంతవరకు సహాయం అందడం మంచిదే. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు విధానపరంగా 32 లక్షల పైగా రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నప్పుడు మీరు ఒక 100 మంది కౌలు రైతులు సాయం చేస్తే అది సరిపోదు. ఈ 32 లక్షల మంది కౌలు రైతులకి ఎట్లా న్యాయం జరుగుతుంది, దానికోసము ఏ విధంగా మీరు విధానాలు అమలు చేస్తారు, ఏ విధంగా చట్టాలు అమలు చేస్తారు అనేది యాక్చువల్గా మీ ముందున్న ప్రశ్న. ఇదే విధంగా మేము నారా లోకేష్ గారిని కూడా కలిసాం పాదయాత్రలో. ఈ సమస్యలు వివరించినప్పుడు మేము పవర్లోకి వస్తే తప్పనిసరిగా మేము కౌలు రైతులు న్యాయం చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు 2019 చట్టం వలన కౌలు రైతులు చాలా అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా ఎన్నికల క్యాంపెయిన్లో అంతా కూడా చెబుతూ వచ్చారు. మరి ఇప్పుడు మీరు పవర్లోకి వచ్చి ఏడాది అయింది. ఈ ఏడాదిలో మరి మీరు కొత్త చట్టం ఎందుకు తేలేదు? అంతేకాదు కదా, పాత చట్టము దాంట్లో లోపాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన లోపం ఏంటంటే భూ యజమాని సంతకం అనేది తప్పనిసరిగా తీసుకొస్తేనే మీ దరఖాస్తు యాక్సెప్ట్ చేస్తామని కౌలు రైతులు చెప్పడం జరిగింది. కౌలు రైతుల్లో 100% మంది భూ యజమాని దగ్గర సంతకం పెట్టించుకునే పరిస్థితిలో లేరు. భూ యజమానులు కూడా వివిధ సంకోచాల వలన ఏ విధమైన కాగితం సంతకం పెట్టడానికి సిద్ధంగా లేరు. అందుకనే మనకి 9% కంటే తక్కువ మందికే గుర్తింపు కార్డులు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ సవరణ తీసుకొచ్చి మీరు సరిగ్గా దాన్ని అమలు చేయాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఈ మొదటి సంవత్సరంలో అసలు 2019 చట్టాన్ని అమలు చేయలేదు. ఎందుకంటే దాని మళ్ళీ ఆల్రెడీ విలన్ గా చేశారు కాబట్టి. ఇంతకు ముందర గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అది లోపభూషణంగా ఉన్నా కూడా ఆ యాక్ట్ కింద 8 లక్షల కార్డులని ప్రతి సంవత్సరం ఇష్యూ చేస్తూ వచ్చారు. పోయిన సంవత్సరం అయితే 1,20,000, 1,60,000 కార్డులు మాత్రమే వచ్చాయి. అవి కూడా ఎవరికి వచ్చాయో మనకి సరిగ్గా తెలియదు. సో ఆ చట్టాన్ని కూడా అమలు చేయాలి. అంటే ఉన్న చట్టాన్ని మీరు అమలు చేయట్లేదు, కొత్త చట్టాన్ని తేవట్లేదు. మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తెలుగుదేశము, ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు వెంటనే కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా, గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకుని రావాలి. వాస్తవానికి దీని మీద మేము కసరత్తు కూడా చేశాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ప్రభుత్వం వాళ్ళే ఒక నమూనా చట్టాన్ని కూడా దీనికోసం తయారు చేశారు. ఆ చట్టాన్ని తయారు చేయడంలో కూడా మాలాంటి రైతు సంఘాల వాళ్ళు కూడా కొంత దానికి ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ చట్టం మీద మీరు చర్చలు పెట్టారు, కొన్ని రీజనల్ స్థాయి సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇది ఎందుకు ఇంకా చట్టం అవ్వలేదు? ఇది కేవలం ఒక నమూనా కాగితం లాగే ఎందుకు మిగిలిపోయింది? దీని కింద ఏం చెప్పారంటే వ్యవసాయ శాఖ కింద తీసుకొస్తాం దీన్ని, రెవెన్యూ శాఖ కింద కాకుండా వ్యవసాయ శాఖ అధికారులకి ఆ బాధ్యతని ఇస్తాము. ప్రతి గ్రామంలో కూడా కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వడం, పథకాలను వాళ్ళకి వర్తింపజేయడం అనేది. ఇది చాలా వాస్తవానికి అంత కాంప్లికేటెడ్ విషయం కాదు. ఎందుకంటే ఒక గ్రామంలో, ఏ గ్రామం తీసుకుంటే ఈ సంవత్సరము ఎవరి భూమి ఎవరు కౌలుకు తీసుకుని చేస్తున్నారు, ఫలానా అసం భూమి ఎవరు కౌలుకు తీసుకుని చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆరు బయట చేస్తారు వ్యవసాయం, ఎవరు భూములు ఎవరు సాగు చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయం. మరి బహిరంగంగా అందరికీ తెలిసిన విషయాన్ని గుర్తించి మీరు ఒక కార్డు ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? సరే, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వకూడదు అనుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్నా ఇవ్వండి. మీకు సిబ్బంది ఉన్నారు, మీకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ప్రతి భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి మీరు కంప్యూటరైజ్ చేసి అన్ని చేసి పెట్టుకున్నారు. మరి దీన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది మేము చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వము ₹1,000 కోట్ల రైతుల పేరు మీద ఖర్చు చేస్తోంది. ₹1,000 కోట్ల కూడా ప్రజాధనం. అది ఏ పార్టీకి సంబంధించింది కాదు, నాయకుడికి సంబంధించింది కాదు. మరి ఈ ₹1,000 కోట్ల మీరు ఖర్చు చేస్తున్నది వాస్తవంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర నుంచి పంట కొనుగోలు చేయడానికి వెళ్ళాలి, వాళ్ళకి ఎరువులు విత్తనాలు కానీ సబ్సిడీ మీద అందించడానికి వెళ్ళాలి, వాళ్ళకి పంట రుణాలు సబ్సిడీ మీద అందించడానికి వెళ్ళాలి. కానీ ఈ ₹1,000 కోట్ల సాగు చేయని వాళ్ళకి వెళ్తే అది వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడట్లేదు. ఆల్రెడీ భూమి ఉన్న వాళ్ళకి ఇంకొంత అపనంగా ప్రభుత్వ డబ్బు ఇస్తున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ససెమిరా వీలు కాదు అనేది రైతు సంఘాలుగా మేము చెబుతున్నాము. మేము పిలుపునిస్తున్నది కూడా ఏంటంటే కౌలు రైతులకి కూడా రాష్ట్రం అంతటా మీరు తప్పనిసరిగా మీ రెవెన్యూ అధికారుల దగ్గర కానీ, మండల అధికారుల దగ్గర కానీ వెళ్ళి మా గుర్తింపు కార్డులు కావాలి అని వినతి పత్రాలు పెట్టడం మొదలు పెట్టండి. ఈ చట్టం అమలు చేయాలి అని చెప్పి మీరు దరఖాస్తులు కూడా పెట్టడం మొదలు పెట్టండి. అదేవిధంగా భూ యజమానులకు మేము చెప్తున్నది ఏంటంటే భూ యజమానులకి వాళ్ళ భూమి హక్కుల మీద ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని ఏదైతే భయాలు ఉన్నాయో
అవి వాస్తవానికి మీరు వదులుకోవచ్చు. ఎందుకంటే 1956 కౌలు రైతుల చట్టాన్ని కూడా రద్దు చేస్తూ అసెంబ్లీలో ఆల్రెడీ బిల్ పాస్ చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా ఈ గుర్తింపు కార్డు ఇచ్చే దాని మీద కూడా చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే ఇది భూమి హక్కులకు సంబంధించింది కానే కాదు, ఇది కేవలం ఈ సంవత్సరంలో ఈ పంట సీజన్లో ఈ 11 నెలల్లో ప్రభుత్వ పథకాలకి కోసం అని చెప్పి గుర్తింపు కోసం ఇస్తున్నది ఇది. కాబట్టి మీ భూమి హక్కులకి ఎటువంటి దీనికి సంబంధం లేదు. ఈ పత్రం వచ్చినా కూడా ఈ గుర్తింపు కార్డును తీసుకొని మీరు ఏ కోర్టులో కూడా భూమి హక్కుల విషయంలో వెళ్ళకడానికి వీల్లేదు అని కార్డు మీద రాసి ఉంటుంది. కాబట్టి అటువంటి భయం లేదు. ఓన్లీ థింగ్ అంటే మీరు కూడా న్యాయసమ్మతంగా ఆలోచిస్తే ఎవరైతే రిస్క్ తీసుకొని దున్నుకొని ఎరువులు కొన్ని విత్తనాలు వేసుకుని తర్వాత ఒకవేళ పంట నష్టం అయితే వాళ్ళ పంట నష్టం కూడా ఎదుర్కొని తక్కువ బ్యాగులు వస్తాయి వాళ్ళకి. సో ఈ కష్టాలు ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి కొంతైనా కూడా ఊరట కలిగించే విధంగా ఈ ప్రభుత్వ స్కీములు ఉన్నాయి. కాబట్టి అది వాళ్ళకే అందాలని మేము కోరుతున్నాము. భూ యజమానులు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాము. కౌలు రైతు సంఘం అధ్యక్షుడిగా మేము మాట్లాడటానికి వచ్చామండి. ఈరోజు దాసరభవన్లో సమావేశం జరిగింది. రైతులకి కౌలు కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం చాలా జాప్యం చేస్తుందండి. అది ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదండి. ఎన్నికలకు ముందు వాగ్దానాలు వచ్చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని బాగా చెప్పడం జరిగిందండి. అది ఒక్కటి కూడా అమలు జరగట్లేదండి. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉంటే మినిమం 10 లక్షల మందికి కూడా కౌలు కార్డులు ఇచ్చే పరిస్థితి లేదండి. కౌలు కార్డులు వచ్చేసి 100లో 9 మందికి లేదు, 9% వస్తున్నాయండి. దీని మూలన వడ్లు అమ్ముకుంటానికి, గుర్తింపు రావడానికి, ప్రొక్యూర్మెంట్ చేయడానికి, దాని బ్యాగులు దీనికి యాడ్ చేయకుండా దానికి పెట్టినప్పుడు ఇలా సేల్ చేసుకుంటా చాలా రిస్క్ పడుతున్నారండి. ఆ ధాన్యం డబ్బు కూడా మొన్న రెండోసారి ఇదిగో అదిగో అన్నారండి, ఇంకా పెండింగ్లు ఉన్నాయండి. ఆ కాటా కూలీలు కూడా ఇంకా ఇవ్వలేదండి. రైతులను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కౌలు రైతులకి పూర్తి స్థాయిలో కౌలు కార్డులు అందించి త్వరితగతిన అసలు ఎక్కడ దానికి విఆర్ఓ దగ్గర దొరుకుతుందా, ఎంఆర్ఓ దగ్గర దొరుకుతుందా, ప్లస్ ఏవో అగ్రికల్చర్ ఏవోల దగ్గర ఉన్నాయా, మీకు ఆర్ఎస్ నెంబర్లో ఖాతా నెంబర్లో మొత్తం ఆన్లైన్లో జమ చేయబడి ఉన్నాయండి. వాటిని ఒక్కసారి ఆర్బీకే దగ్గర ఆచరణలో తీసుకొని ఆల్రెడీ సిబ్బంది ఉన్నారండి, అక్కడ విఏఓలు ఉన్నారండి, వాళ్ళ చేత మొత్తం కంప్యూటర్ లోడింగ్ చేసి ఉన్నాయండి. అవి ఒక్కసారి పక్కా తీసి ఎవడో వ్యవసాయం చేస్తున్నారు, ఎవరు వ్యవసాయం చేయట్లేదు, వీళ్ళు నిజమైన రైతులా వీళ్ళు కాదా ఒక్కసారి నిర్ధారణ చేసి వాస్తవంగా కౌలు చేసే వాళ్ళకి మేలు చేసే విధంగా మీరు సహకరించి త్వరితగతిన ఇది ఉద్యమం ఇచ్చే పరిస్థితి రాకుండా చూసుకొని మేలు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నిమ్మగడ్డ వాసు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు, గుంటుపల్లి. నా పేరు వేణుగోపాల్. గత 2010 నుంచి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము ఢిల్లీ నుంచి గ్రామ స్థాయి వరకు కూడా వ్యవసాయం మీద పనిచేస్తూ ఉన్నాం. ఈ కౌలు రైతులకి వ్యవసాయంలో ఇచ్చే రుణం పంట రుణం ఇవ్వటం లేదు, అదర్ టర్మ్ లోన్ అనే పేరుతో ఇచ్చి ప్రభుత్వం 2014లో కౌలు రైతులని అప్పు రద్దు చేసామని చెప్పింది. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తేడా వల్ల మాకు ఇచ్చింది 25,000 అయితే ఇవాళ 2 లక్షల రూపాయలు రికార్డింగ్ తిరిగింది. చిన్న రైతుకి ఇచ్చింది బేసిక్ రెవెన్యూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా వారి ఆన్సర్ ప్రకారం అప్పు కన్నా బేసిక్ కన్నా కూడా పెరగడానికి లేదు. కానీ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వాళ్ళకున్న అప్పును రద్దు చేసి కొత్త అప్పు ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సంఘాలు కూడా దీన్ని పనిచేసే సిస్టంలో లేవు. దానికి కారణంగా వ్యవసాయ రుణం దొరకదు. సహకార సంఘాల్లో ఇంతవరకు వడ్డీ రాయితీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ 2 రోజుల నుంచి గొడవ మొదలైన కాడి నుంచి 3 రోజుల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే కేవైసీ, వినియోగదారు యొక్క గుర్తింపు. అంటే వీడు నిజంగా వ్యవసాయం చేస్తున్నాడా అనే దాని గుర్తింపు అనేది బ్యాంకుల్లో కానీ వీళ్ళ దగ్గర లేవు. 2015 నుంచి ఈ రోజు వరకు దీన్ని లేకపోవడం వల్ల ప్రభుత్వాల నుంచి సరైన సహకారం అందట్లేదని మేము భావిస్తామండి. కౌలు రైతులు చాలా మంది చనిపోతున్నారు ఆత్మహత్యని రుజువు చేసే రాజకీయం చేయడం వేరు. నేను రాజకీయ నాయకుడు కాదు, నాకేం ఓటేయడు, ఓటు చాలా ఖరీదైంది. ఇదేదో వీడు చచ్చిపోయింది కౌలు రైతు ఈ కారణంతో రుజువు చేయడం చాలా దాంట్లో ఉన్న గైడ్ లైన్స్ చాలా కష్టంతో కూడుకుంది. అది కూడా మా ఎక్సర్సైజ్లో మేము అది చూసాం. ఏదో ఇప్పుడు వచ్చి మేము మాట్లాడటానికి అంత శక్తి మాకు ఉండాలి కదా.